అవిఘ్నమస్తు. సిద్ధి వినాయక, భర్తని చంపాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏదీ ఫలించలేదు. స్వామి, నేను పతివ్రతని, మహాపతివ్రతను, అది కూడా నీకు తెలుసు. స్వామి, ఆయన నిజంగా చనిపోయారని తెలిసిన మరుక్షణం నేను చచ్చిపోతాను. వచ్చే జన్మలో ఆయన రాజకుమారుడుగా, నేను రాజకుమార్తెగా పుట్టాలి. అదే నా లక్ష్యం. ఇదిగో నీ కర్తవ్యం మాత్రం నువ్వు నిజంగా నిర్వర్తించాలి. ఏమిటి విచిత్రాలు? రోజు రోజుకి పూజలు పునస్కారాలు బాగా పెరిగిపోతున్నాయి. ఏం చేసి ఏ లాభం? మీరు చావలేదు సరికదా, ఏం చేస్తే చస్తారో కూడా తెలియటం లేదు. పిచ్చిదాన, చావు మన చేతుల్లో లేదు. శివుని ఆజ్ఞలేందే చేవైనా పుట్టదు, యముని ఆజ్ఞలేందే ఏ ప్రాణం పోదు. ఆ యమపాసం మెడలో పడాలి, అప్పుడు చిట్టుక్కుని ఆ ప్రాంతటవే పోతాయి. అలాగా? నాతో ఎవరు చెప్పలేదే? నేను చెప్పానుగా. స్వామి, ఆ యముడు ఎక్కడుంటాడు? ఎలా పట్టుకోవాలి? ఎలాగా? అలా తపస్సు చేయాలి, ఘోర తపస్సు చేయాలి. చేస్తాను, ఈ క్షణమే చేస్తాను. కానీ ఎలా చెయ్యాలి? ఏం లేదు, ముక్కు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. యమా, ఓ యమా అంటూ యమధర్మరాజు దగ్గరికి వచ్చే వరకు అలా తపస్సు చేస్తూనే. అయితే మీరు కూడా చెయ్యండి. తొందరగా యముడు వచ్చి మనం తీసుకువెళతాడు. అలాగే. ఆ తర్వాత మీరు రాకుమారుడు, నేను రాకుమార్తెను. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః, ఓం యమాయ నమః, ఓ యమాయ్, ఓం యమాయ నమః, ఓ యమాయ్.